కవిత గారు ప్రతి అంశాన్ని రాజకీయం చేయాలని, రాజకీయంలో ఉన్నాం కదా ఏదో ఒకటి మాట్లాడాలన్న ఆలోచన తప్ప మిస్ వరల్డ్ కాంపిటీషన్లను పోస్ట్ పోన్ చేయడమో రద్దు చేయడమో లాంటి కార్యక్రమాలు తెలంగాణ ప్రభుత్వంకి చేసే అధికారం లేదు. తెలంగాణ ప్రభుత్వము కేవలం ఒక ఫెలిసిటేటర్ మాత్రమే. తెలంగాణ ఈరోజు చాలా సేఫెస్ట్ ప్లేస్ అని, తెలంగాణలో పెట్టుబడులు పెట్టొచ్చని, తెలంగాణలో ఇంత పెద్ద ఈవెంట్లు ప్రపంచ వ్యాప్తంగా చూస్తున్నటువంటి ఈవెంట్లు చేయొచ్చని ఒక 4-5 నెలల క్రితమే వాళ్ళు ఇక్కడ ఈ ప్లేస్ ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఈ రోజు మిస్ వరల్డ్ లిమిటెడ్ అనే కంపెనీ ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. ఆ కంపెనీ ఏదైనా నిర్ణయం తీసుకొని పోస్ట్ పోన్ చేయాలనుకుంటే డెఫినెట్ గా తెలంగాణ ప్రభుత్వం వాళ్ళకి సహకరిస్తుంది. వాళ్ళు నిర్వహించాలనుకున్నప్పుడు మనం వాటిని పోస్ట్ పోన్ చేయడం, ఎందుకంటే 105 దేశాల నుంచి ఈ రోజు ఇక్కడ ప్రతి మిస్ వరల్డ్ మిస్ కంట్రీస్ ఇక్కడికి వచ్చి మిస్ వరల్డ్ కాంపిటీషన్ లో పాల్గొంటారు. వాళ్ళతో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులు అంటే ఒక 300-400 మంది డెలిగేట్స్ ఈ రోజు తెలంగాణలో ఉన్నారు. వీళ్ళందరినీ నడిపించేటువంటి ఈ ఈవెంట్ ని నడిపించేటువంటి స్పాన్సర్షిప్స్ చాలా మంది ఇక్కడ ఇన్వాల్వ్ అయి ఉన్నారు. వాళ్ళు తీసుకోవాల్సిన నిర్ణయం అది. తెలంగాణ మీద నమ్మకంతో వాళ్ళు ఇక్కడ ఈవెంట్ పెట్టుకుర్రు. కవిత గారు ఒక తెలంగాణ నాయకురాలు అయ్యుండి, ఆమె ఒక రాజకీయ నాయకురాలుగానే కాకుండా ఆమెకి ఎంతో అంతో ఇంగిత జ్ఞానం ఉండి అమెరికాలో కూడా చదువుకొని వచ్చింది. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం పరిధి ఏందో ఆమెకు అర్థమై ఉండాలి. కానీ రాజకీయం చేయాలన్న దురుద్దేశాన్ని నుంచి దూరంగా ఉండి వాస్తవాలు మాట్లాడాలని కోరుకుంటున్నాను.